We are the youth of the nation, high in the sky. We are the new generation. We are the youth of the nation, high in the sky. We are the new generation. Leader, 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 leader. Here, just to meet all my young brothers and sisters. Just to meet all my young brothers and sisters. I feel great pleasure when I got a phone from my LRD sir. My colleague Badra sir said that నైట్ 9 o'clockకి మీరు వివేకానంద గురించి ఏమైనా చెప్పగలరా? అలాంటి అవకాశం వచ్చినందుకు నిజంగా నేను నా జీవితానికి అర్థం ఇప్పుడు మొదలైంది అని అనిపించింది. జస్ట్ సమ్ ఆఫ్ ద వర్డ్స్ విల్ సే దట్ రికార్డింగ్ స్వామి వివేకానంద. నిరంతరం వెలుగుతున్న సూర్యుని చూసి చీకటి భయపడుతుంది. నిరంతరం వెలుగుతున్న సూర్యుని చూసి చీకటి భయపడుతుంది. నిరంతరం శ్రమించే వాడిని చూసి ఓటమి భయపడుతుంది. నిరంతరం శ్రమించే వాడిని చూసి ఓటమి భయపడుతుంది. మీరు ఓటమి భయపడాలంటే ఏం చేయాలి? శ్రమించాలి. శ్రమిస్తున్నామా? శ్రమిస్తున్నాం. కానీ శ్రమించేలో కొంచెం తేడా ఉంది. మనందరికీ కసి ఉందా? చూపించండి ఒకసారి. అది కనిపించదు అండ్ వినిపించదు, కానీ అనిపిస్తుంది. అవునా కదా? అనిపిస్తుంది కదా? అనిపించాలంటే కసి ఉంటే సరిపోదు, కసితో పాటు కృషి ఉండాలి. అవునా కదా? కసితో పాటు ఏముండాలి? ఆ కసికి కృషి తోడైతే యు బికమ్ ద ఋషి. ఆ కసికి కృషి తోడవ్వాలి, అప్పుడే మనం ఋషులు అవుతాం. ఋషులు అంత ఈజీగా అవ్వరు. కసి కృషి కలిస్తేనే మనం ఋషి. అందుకోసమే ఇక్కడ ఉన్నాం మనం. ఎన్నో వేల మంది, వందల మంది బయట తిరుగుతున్నారు, కానీ ఎందుకు మీరు మాత్రమే ఇక్కడ ఉన్నారంటే యు ఆర్ మై బ్లెస్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దట్ ఈస్ వై యు ఆర్ హియర్. Isn't it? And some of the words we recollect, some of the words. See, whatever he said that. Do you have aware of English? All of you? Yes, he said some of the words. My dear young brothers and sisters, stand up. Not here, please. You're very ready. And the words will be like that. Young brothers and sisters, stand up. Be bold. Be strong. Take the whole responsibility on your own shoulders. Take the whole responsibility on your own shoulders. And know that you're the creator of your own destiny. And know that you're the creator of your own destiny. Once you think that if you are weak, you will become the weak. Once if you think that you are weak, you will become the weak. Once if you think that you are strong, you become the strong. Whatever you think, that you become. Whatever you think, that you become. Albert Einstein, you know that? All of you know that? What is his full name? You don't know that? No problem. Albert Maxwell Einstein. What is that? Albert Maxwell Einstein. He said all the same thing. What you want to get. What you want to get depends on what you think. What you want to get depends on what you think. నువ్వు ఏమి ఆలోచించకపోతే ఏమి చేయలేవు. Your thoughts have your actions. Your thoughts are your actions. If you don't have a thought, can you think? Can you act? No. And he says that all power is within you. All power is within you. You can do anything and everything. You can do anything and everything. Believe in that. Believe in that. Do you have a belief on you? Do you have a belief on you? Do you have a belief on you? Yes. Just belief is not enough. Just belief is not enough. You have to prove that. You have to prove that.
when you get through that, when you get an opportunity, we can through that. అవకాశాలు అంత ఈజీగా రావు. ఎలా వస్తాయి తెలుసా? డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్, సమస్యల్లాగా అవకాశాలు వస్తాయి. అవకాశం ఒక్కసారి తలుపు తడుతుంది, కానీ దురదృష్టం మాత్రం తలుపు తీసే వరకు కొడుతూనే ఉంటుంది. దట్ ఈజ్ వాట్. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎంతమంది మీలో ఉపయోగించుకోవాలనుకుంటున్నారు? ఒక్కసారి లేచి నిల్చోండి. ప్లీజ్ చెయ్యొచ్చే. మీరేమన్నా ముసలోళ్ళా? కాదు, యూత్. అండ్ ఒక్కసారి గుర్తుంచుకోండి, వివేకానంద ఒక చిన్న స్టోరీ చెప్పాడు. అండ్ అంతకన్నా ముందు వివేకానంద గురించి చెప్పాలంటే ఎవరి గురించి చెప్పాలి? ముందు రామకృష్ణ పరమహంస. వివేకానందం ముందు ఇంకెవరు లేరు. వివేకానందే ముందున్నాడు, ఇంకా ముందు లేరు. ఆయనే ముందు. ఇంకెవరైనా వస్తే ఆయన వెనకలే రావాలి. రవీంద్రనాథ్ ఠాగూర్ సేస్, ఇండియా గురించి ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ వివేకానంద గురించి తెలుసుకోండి. తర్వాతే ఇండియా గురించి తెలుసుకోండి. ఫస్ట్ టైం యు నో దట్ కొలంబో ఎవరు కనుగొన్నారు? వాస్కో డి గామా. ఎస్, అమెరికాని కొనగలిగింది ఎవరు? కొలంబస్. కన్ఫ్యూజ్ చేస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. దట్ ఈస్ వాట్. కొలంబోని కనుగొన్న సందర్భంగా మొట్టమొదటిసారిగా చికాగోలో ఒక సమావేశాన్ని ఏర్పరిచారు. సభ ఇచ్చి విశ్వమత మహాసభ. ఆ మహాసభలోకి ఒక్కసారిగా కొన్ని వందల మంది ప్రవక్తలు స్పీచ్ ఇవ్వడానికి వచ్చారు. ఆ స్పీచ్ ఇస్తుండగా అంతవరకు వాళ్ళు ఏమని విన్నారంటే, ఒక స్పీకర్ వస్తే అమెరికాలో ఎలా వింటారు? లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఫస్ట్ టైం దే హావెంట్ లిసన్ ద వర్డ్స్ ఆఫ్ అమెరికా సోదరి మనులారా అన్న ఒక 5 మాటలు అతని ప్రపంచ ప్రఖ్యాతిని చేశాయి. 5 నిమిషాల్లో 5 నిమిషాలు 5 మాటలు. అంతవరకు ఇండియాకే పరిమిత వివేకానంద ప్రపంచానికి పరిచయం అయ్యాడు. అంతవరకు ఎవరికి తెలియని వ్యక్తి అభిమాన వక్త అయ్యాడు. 5 నిమిషాల్లో మా ఇంటికి రండి సార్ అంటూ కరచాలనం చేస్తున్నారు. మా ఇంటికి రండి, మాతో స్టే చేయండి అంటున్నారు. అంతవరకు ఆయన గురించి ఎవరికి తెలియదు. అభిమాన వక్త అయ్యాడు 5 నిమిషాల్లో ప్రముఖ వ్యక్తి. ఎలా? అతను ఏమీ ప్రిపేర్ అవి రావలేదు. అతనేమి మన ఎగ్జామ్స్ లో 1 year ప్రిపేర్ అవ్వ రాలేదు. ఒక్కటి నేను కాదు మాట్లాడుతుంది, మా గురువు మాట్లాడుతున్నాడు అన్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు. మాట్లాడే ప్రతి మాటలో, అది మాట కాదు, మాట అయితే అందరూ మాట్లాడతారు. మాటలో మంత్రం ఉంది. అది ఉచ్చరించగానే బలం వస్తుంది. ఆ బలం he said that in simple words. బలమే జీవితం. బలహీనతే మరణం. In English we say that strength is life. What is that? Strength is life. Weakness is death. Do you have a strength with you? Can you show it again? Not just words. You can show with enthusiasm. Yes sir. Can you say that? Yes, that is called strength. 60లో 20లా బిహేవ్ చేయాలి. మీరు ఇంకా 20లో కూడా రాలేదు, ఇంకా 60లో బిహేవ్ చేస్తే ఎలా? ఇట్స్ నాట్ యూత్, ఇస్ ఇట్? యూత్ అంటే ఎలా ఉండాలంటే అటు వెళ్తుంటే వైబ్రేషన్ రావాలి. అది యూత్ అంటే, ఇస్ ఇట్? అలా కాకపోతే మనం యూత్ కాదు. ఏమవుతాం? ఉత్తుత్తు అవుతాం. మీరు ఉత్తుతో యూత్ ప్రూవ్ చేయాలంటే అలా వెళ్తుంటే వైబ్రేషన్ రావాలి. అప్పుడే మీరు యూత్ అవుతారు. మీరు కాదు, నేను కూడా మీలో భాగమే. ఐఎమ్ ఆల్సో యూత్. ఐఎమ్ 20+. I'm one of the youngest English faculty in entire Rayalaseema region who is working in BTech colleges. It doesn't matter. But what is the matter? The words are, I don't go and I'm not coming here to teach you. I'm not coming here to teach you, but to reach you. ఇక్కడ మిమ్మల్ని ఏదో తప్పట్ల కోసం కాదైతే కాదు, కానీ నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒక్కసారి చూసి వెళ్ళాలని చూశాను, కానీ వెళ్ళాలనుకోవడం లేదు. 5 నిమిషాల క్రితం నాకు మీరెవరో తెలియదు, మీరెవరో నాకు తెలియదు, కానీ ఈ క్షణం నుంచి మనందరికీ ఒక చిన్ని బంధం ఉంది. దట్ ఈస్ కాల్డ్ వాట్? బ్రదర్స్ అండ్ సిస్టర్స్ రిలేషన్షిప్.
And wherever I am, I will think of you. I'll pray for you. I'll just need for you. I just will be need for you. Can I be with you? Can I be with you? Yes. నేను మీకు ఇంపార్టెంటో కాదో ఐ డోంట్ నో. ఐ మే నాట్ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ యూ, బట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ మై మాస్టర్ వివేకానంద సెడ్, యువతకి మరో యువత తోడవాలి, యువతకి మరో యువత తోడవాలి, యువతకి మరో యువత తోడవాలి. అప్పుడు ఏమవుతుంది? యావత్ ప్రపంచం అవుతుంది, యావత్ ప్రపంచం అవుతుంది. మీరందరూ ఒక్క చిన్ని ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేద్దాం. మీరందరూ మంచి వాళ్ళు అవ్వాలనుకుంటున్నారా? మంచి వాళ్ళు అవ్వాలనుకుంటున్నారా నిజంగా? మరి వినండి. మంచి వినడం అలవాటు చేసుకుంటే మంచి మాట్లాడడం అలవాటు అవుతుంది. మంచి వినడం అలవాటు చేసుకుంటే మంచి మాట్లాడడం అలవాటు అవుతుంది. మనం వినేది మంచి అయితే మనం చెప్పేది మంచి అవుతుంది. మనం చెప్పేది మంచి అవుతే మనం చేసేది మంచి అవుతుంది. మనం చేసేది మంచి అవుతే మనం చూసేది మంచి అవుతుంది. మనం చూసేది మంచి అవుతే మొత్తం మంచి కదా జరిగింది. ఎక్కడ స్టార్ట్ అయింది? మంచి వినడం. కానీ మంచి వినడంలోనే ఫెయిల్యూర్ అవుతున్నాం. మంచి వినడంలోనే ఫెయిల్యూర్ అయినప్పుడు ఎక్కడ చెప్తాం, ఎక్కడ చేస్తాం? దట్ ఈస్ వై ఐ వుడ్ లైక్ టు సే జస్ట్ సింగిల్ 2 words. మంచి మైక్ లో చెప్పండి, చెడు చెవులో చెప్పండి. ఆ మంచి చెప్పడం కోసమే అక్కడి నుంచి 60 స్పీడ్ లో వచ్చాను బైక్ లో. ఎక్కడ సమయం అయిపోతుందేమో అని అక్కడ బయట వెనకనే అయిపోయింది సార్ అన్నారు. అయిపోయిందంటే నేను అయిపోయాను కదా బాలరాజు అనుకున్నాను. ఆ నైట్ ఇట్ వాజ్ 11 o'clock కాదు, 1 o'clock అయింది. ఎందుకు? నేను మాట్లాడే ఏదో ఒక సాధారణ వ్యక్తి గురించి కాదు, ఒక అసాధారణమైన వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను. అలాంటప్పుడు నేను ఆయన గురించి మరింత బాగా తెలుసుకోవాలి కదా. ఆమె ఫాలోయర్ ఆఫ్ స్వామి వివేకానంద. సో వాట్? నువ్వు మరింత బాగా తెలుసుకోవాలి. విద్య గురించి ఏం చెప్పాడు, విద్య గురించి ఏం చెప్పాడు? మీరందరూ విద్యార్థులే కదా. విద్యార్థి అంటే బుక్కులు చదివేవాడు కాదు, విద్యార్థి అంటే బుక్కులు చదివేవాడు కాదు, బ్రెయిన్ ని చదివేవాడు. బ్రెయిన్ ని చదవాలి. Is it? We have a bookish knowledge. We don't want bookish knowledge. We want brain knowledge. If I just say something, మెటీరియల్ పెట్టుకుని ముందర చెప్పాను అనుకోండి, ఎలా ఉంటుంది? అది మీకు తెలుసు, నాకు తెలుసు. Is it? అందుకే క్లాస్ రూమ్ లోకి టెక్స్ట్ బుక్ కాదు కదా, అటెండెన్స్ బుక్ కూడా తీసుకెళ్ళను. ఏం తీసుకెళ్తాను? నా బ్రెయిన్ ని తీసుకెళ్తాను. అందుకే క్లాసులు యాక్టివ్ గా ఉంటాయి. అంతే. ద వన్ థింగ్ స్వామి వివేకానంద చెప్పాడంటే యాక్టివ్ గా ఉండండి. మీరు యాక్టివ్ గా ఉన్నారా, ఇన్యాక్టివ్ గా ఉన్నారా? ఎస్, దట్ షోస్ దట్ యు ఆర్ ఇన్ యాక్టివ్. సిమ్ కార్డు కూడా యాక్టివేట్ చేయకపోతే యాక్టివేట్ కాదు. ఇస్ ఇట్? అది యాక్టివేట్ చేస్తే ఇక్కడ కాదు, అక్కడ కాదు, ఎక్కడైనా మాట్లాడొచ్చు. మీ బ్రెయిన్ కూడా అంతే. దాన్ని యాక్టివేట్ లో ఉందో ఇన్యాక్టివేట్ ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవడం తెలియకపోతే ఎవరికైతే చెక్ చేయడం తెలుసో అలాంటి మెకానిక్ దగ్గరికి వెళ్ళండి. ఆ మెకానిక్ చెక్ చేసి మీకు దాన్ని యాక్టివేట్ చేస్తాడు. ఒక్కసారి యాక్టివేట్ అయ్యిందంటే ఏమవుతుంది? రోబో కాదు. ఒక్కసారి యాక్టివేట్ అయితే ఇన్యాక్టివేట్ చార్జ్ చేసే అవకాశమే లేదు. ఇస్ ఇట్? మనం మాట్లాడచ్చు కానీ మనం మాట్లాడాలనుకోవడం లేదు. మాట్లాడడం కూడా అయితే మనకు సిమ్ అవసరం లేదు. మాట్లాడే ప్రతి మాట మంత్రం అవ్వాలి. మాట్లాడే ప్రతి మాట మంత్రం అవ్వాలి.